త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు ఏర్పడిన తర్వాత అమరవీరుల ఆశయాలు సాధించబడ్డాయా, తెలంగాణ రాష్ట్ర ఆశయాలు సాధించబడ్డాయా అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం రివ్యూ చేసుకుంటే ఏమాత్రం కూడా సాధింపబడలేదని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం సామాజిక న్యాయం రాష్ట్రంగా మారలేదు, భౌగోళిక రాష్ట్రం మాత్రమే ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణలో మరొక పోరాటం సాగాల్సిన అవసరం ఉంది, అది సామాజిక న్యాయం కొరకు సాగాల్సిన పోరాటం. సో అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా తమకు రావలసినటువంటి న్యాయబద్ధమైన వాటా కొరకు, రాజ్యాధికారం కొరకు, ఆత్మగౌరవం కొరకు, సమన్యాయం కొరకు, సమానత్వం కొరకు పోరాటం చేయాలి. యువత కూడా కదిలి రావాలి. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా ఏకమై తెలంగాణను సాధించుకున్నారో, ఆ సాధించుకున్న తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాబోయే కాలంలో సామాజిక తెలంగాణ కొరకు మనందరం కూడా పోరాటం జరపాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక అస్తిత్వ సమస్యను మళ్ళీ ఎదుర్కొంటుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల కొరిగింది తక్కువ, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, భూ సంపదను దోచుకున్నారు, పరిశ్రమలు, వ్యాపారము, సేవలు అన్ని కూడా ఆధిపత్య కులాల వాళ్ళే అనుభవిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఆధిపత్య కులాల అడ్డా అయిపోయింది. అదేవిధంగా పక్క రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఈ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొడుతున్నారు. ఇవాళ తెలంగాణ అంటే పక్క రాష్ట్రాల వాళ్ళకు ఒక అడ్డాగా మారిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వచ్చేసి తెలంగాణ రాష్ట్రాల అవకాశాలను కొల్లగొడుతున్నారు. ఇవే ఉద్యోగాలు అయితే స్థానికులకు కావాలని కోరుకున్నామో, స్థానికులకు ఆ ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, అవకాశాలు లేవు, కాంట్రాక్టర్లు లేవు. ఎందులో కూడా తెలంగాణ ప్రజలు ఇవాళ లేరు. మరొకసారి సామాజిక ఉద్యమం కొరకు తెలంగాణ యువత కూడా నడుం బిగించాలి. ఖచ్చితంగా జనరేషన్ ఈ ఉద్యమంలో ఇన్వాల్వ్ కావాలి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మనం ముందుకెళ్ళి మళ్ళీ ఒక సామాజిక తెలంగాణను సాధించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జూన్ 2 తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన దినము. అందరము చాలా సంతోషంగా ఉన్నాము తెలంగాణ రాష్ట్రం వచ్చిందని. కానీ ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో, నీళ్ళేమో ఆంధ్ర రాష్ట్రానికి పోతున్నాయి, నిధులేమో అగ్రవర్ణాలకు చెందుతున్నాయి, మరి నియామకాలేమో ఇప్పటి వరకు పేపర్ లీకులతోనే సరిపెట్టుకుంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రాజకీయంగా కూడా 90% ఉన్న బహుజనులకు మా వాటా మాకు దక్కలేదని, అది దక్కే దిశగా బహుజన రాజ్యం స్థాపించాలని ఇంటలెక్చువల్ ఫోరం ఐఏఎస్ అధికారి చిరంజీవులు గారు మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ మేమందరం కూడా ఈ రాజకీయ పోరాటం చేస్తున్నాము. సమాజంలో సమానత్వము మేము ఎంతున్నామో మాకంత వాటా అన్ని రంగాలలో దక్కాలని మేము రాష్ట్రం తెచ్చుకున్నాము. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది, రాజకీయంగా కూడా అంత అగ్రవర్ణాలలోనే వాళ్ళే ఉన్నారు. అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా మా వాటా మాకు దక్కలేదు. కాబట్టి మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మా చిరంజీవి సార్ సారథ్యంలో మేమంతా కూడా రాజకీయ పోరాటం చేస్తాము. బహుజనులకు రాజ్యాధికారం దక్కే దిశగా పోరాటం చేస్తాము. ఎందుకంటే ఇక్కడ చూస్తే అన్నలను కూడా తుది ముట్టించిర్రు, కానీ మా బహుజనుల గురించి మేమే పోరాడుకునే పరిస్థితి తెచ్చిర్రు. ఎందుకంటే అన్ని విధాలా మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి రాజకీయంగా, విద్య, ఉద్యోగాలలో కూడా మాకేం చెప్పిర్రు, కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇవ్వకుండా గ్రామ పంచాయతీలనేమో మేము 56% గెలిచినాము, మున్సిపాలిటీలలోనేమో 61 నుంచి 62% గెలిచినాము. అయినా కూడా చట్టసభలలో మా వాటా మాకు దక్కడం లేదు. కాబట్టి మేము పోరాటమే ఎన్నుకున్నాము. మా చిరంజీవి సార్ సారథ్యంలో బహుజనులంతా కూడా ఐకమత్యం కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు పిలిపిస్తున్నాము అమరవీరుల సాక్షిగా. ఎందుకంటే రాజకీయ చైతన్యం వచ్చి మా వాటా మాకు రాజకీయంగా దక్కినప్పుడే మా ఫలాలందరూ అన్ని కూడా తెలంగాణ రాష్ట్రము వచ్చినందుకు మాకు దక్కుతాయి. ఇంతకు మొదలు ఏ విధంగా ఉండే బడ్జెట్ లో కూడా మాకు ఎక్కడ బీసీలకు మా వాటా మాకు దక్కలేదు, కార్పొరేషన్లలో కూడా నియామకాలలో కూడా మా వాటా మాకు దక్కలేదు, ఎందులో చూసినా దక్కడం లేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో భూ దోపిడీ జరుగుతుంది. అగ్రవర్ణాలు మొత్తము ఐకమత్యమై ఏ పార్టీలలో ఉన్నా కూడా పేరుకే ఉన్నారు. 3 పార్టీలలో బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా
భూదోపిడి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అగ్రవర్ణ కులాలే చేస్తున్నారు కాబట్టి వాళ్ళను ఎదిరించవలసిన అవసరం ఉంది. కాబట్టి అందుకే బహుజన రాజ్యము 90% ఉన్నాము. మేమంతా కూడా సర్దార్ సర్వాయి పాపన్న వారసులము కాబట్టి ఐకమత్యం చేస్తాము. మా సారు సారథ్యంలో మేమంతా కూడా ఐకమత్యం ఉండి సామాజిక న్యాయం మేము ఏ కులం ఎంతుందో అంత వాటా సాధించే దిశగా కూడా గట్టిగా పోరాటం చేస్తాము.